హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మేము పెద్దమ్మ గుడిలో ఆషాఢం సందర్భంగా ఒడిబియ్యం పోయడం ఆ విశేషాలు మీకు చూపిస్తున్నాను. నేను ముందుగా ఏంటంటే వెళ్తున్నాం పెద్దమ్మ గుడికి. ఇదిగోండి మా ఫ్రెండ్ తీసుకొని వెళ్తుంది. పెద్దమ్మ గుడి ఇది, శ్రీమాత్రే నమః. మేము ఈ గ్రూపుగా వెళ్ళి పోసామన్నమాట. మా ఫ్రెండ్స్, నేను, లక్ష్మి గ్రూప్స్ అన్నమాట వెళ్ళాము. వెళ్ళడం మేము నాగదేవత టెంపుల్లోకి వెళ్ళాము. అక్కడ వెళ్ళి నాగదేవతని దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వచనాలు తీసుకొని అయ్యగారు పూజ చేశారు మా గోత్రనామాలతో. అవి తీసుకున్నాక ఇంకా మేము ఒడిబియ్యం కలపడం స్టార్ట్ చేసామన్నమాట. దానికి బేబీ గారు అన్నీ రెడీ చేస్తున్నారు. మేము ఇంకా బియ్యంలో పసుపు నెయ్యి వేసి ఒడిబియ్యం కలుపుతున్నాం అన్నమాట. అందరం కలిసి లక్ష్మి, పద్మ, భారతి, బేబీ గారు, నేను, ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఆవిడ పేరు నాకు తెలీదు, బట్ ఆవిడ కూడా వచ్చారనమాట, భారతి ఫ్రెండ్. సో అందరం కలిసి ఐదుగురం కలిసి మేము ప్రస్తుతానికైతే బియ్యం కలుపుకుంటున్నాము. బియ్యం పచ్చగా బాగా ఉండాలని కలుపుకుంటున్నాము. అక్కడ పద్దు కొంచెం బియ్యం కింద పోయిపోతుంటే లక్ష్మి అదే అంటుంది, జాగ్రత్త అని. సో తడి పొడిగి లేకుండా చక్కగా పసుపుగా బియ్యం లక్ష్మి కలుపుతుంది, బాగా కలుపుతుందన్నమాట బియ్యము. ఇంకా ఏంటంటే అసలు అంటే కొంచెం వైట్గా అలా లేకుండా నీట్గా కలపాలి అని చెప్తుంది లక్ష్మి. అట్నే ఇంకా మేమందరం చేసిన తర్వాత లక్ష్మి నీట్గా అన్ని బియ్యం కలిపేసిందనమాట. బియ్యం కలుపుకున్న తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరే ముందల ఒకసారి నాగదేవత దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అంటే ఇందాక ఏంటంటే మేము అట్టిపండ్లు అవి ఇవ్వడం మర్చిపోయాము. అవి ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము మెయిన్ టెంపుల్లోకి. పట్టు చీర, అట్టిపండ్లు, గాజులు, పరవన్నము అంటే అదే అండి బోనము. అంటే భారతి పరవన్నం వండుకొని వచ్చిందనమాట. సరే బోనము అన్న ఇక్కడ ఆ ట్రెడిషన్ కాబట్టి గాజులు, పసుపు, కుంకుమ అన్ని పూలదండలు తీసుకొని మేము వెళ్తున్నామన్నమాట. ఇదిగోండి అందరం గ్రూప్ ఇలా నించొని అందరం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము గుళ్ళోకి. ఇదిగోండి ఇలా అందరం ఒకసారి ఒక ఫోటో తీసుకుంటున్నాం అనమాట. గ్రూప్ మొత్తము ఇలా నించొని ఒక ఫోటో తీసుకుంటున్నాము. ఎవరైతే కనపడుతున్నామో మేమేనండి వెళ్ళింది ఒడిబియ్యం పోయడానికి. ఇక అక్కడి నుంచి ఏంటంటే భారతి బోనం తీసుకొని వస్తుందన్నమాట, బోనం సమర్పించడానికి. అందరము వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బోనం అక్కడ బోనం సమర్పించుకొని అమ్మవారికి అదిగోండి నైవేద్యం అది సమర్పించుకొని పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసి దండం పెట్టుకొని ఇదిగోండి బోనం తను దించుకుంటుంది. అక్కడ పరవన్నం, పెరుగు, అట్టిపండ్లు, పూలు అన్నీ ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నాము అందరిమి. ఈవిడే తీసుకున్నారనమాట బోనము. ఇదిగోండి ఆవిడ అక్కడ పెడుతున్నారు, అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. నైవేద్యం అక్కడే చూడండి పెరుగు కూడా తీసుకొచ్చింది భారతి, చలవా అని. పెరుగు కూడా అక్కడ సమర్పించుకొని ఇంకా మేము గుళ్ళో దర్శనం కోసం వెయిటింగ్ అనమాట. అట్టిపండ్లు, ఒడిబియ్యము, గాజులు, పూలదండ, పట్టు చీర అన్నీ తీసుకొని వచ్చాము. ఇదిగోండి లక్ష్మి చెప్తుంది, మేము ఇవాళ ఆషాఢం సందర్భంగా మా ఫ్రెండ్స్ని తీసుకొని ఒడిబియ్యం పోయడానికి పెద్దమ్మ తల్లికి వచ్చాము అని లక్ష్మి చెప్తుంది అనమాట. ఎవరెవరు వచ్చామో మా ఫ్రెండ్స్ వచ్చాము అని చూపిస్తుంది. భారతి, లక్ష్మి, పద్మ, బేబీ గారు, నేను, ఇంకొక ఫ్రెండ్ అనమాట. నేను కూడా నమస్తే అని చెప్తున్నాను. అండ్ బేబీ గారు ఇంకా అక్కడ ఏదో తక్కువ పడితే పెడుతున్నారనమాట. లక్ష్మి ఏమో రాజన్న కోసం వెయిటింగ్, అంటే వెళ్ళి బియ్యం పోయడానికని. అక్కడ ఫుల్ రష్ అండి. మరి ఆషాఢ మాసంలో ఎంత రష్ ఉంటుందో తెలుసు కదా. లోపల మాత్రం బాగా దర్శనం జరిగిందండి. లక్ష్మి వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఏంటంటే పీజేఆర్ ఒకప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు, కానీ ఆయన వల్లే ఆ గుడి మొత్తం చాలా డెవలప్మెంట్. ఇంక తర్వాత లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ తినేసి ఇక ఇంటికి బయలుదేరాము. థ్యాంక్ యూ లక్ష్మి, చాలా బాగా జరిగింది. నేను ఎప్పుడూ తినలేదు అక్కడ. ఇంకా అక్కడ లంచ్ చేసేసుకొని ఎవరింటికి వాళ్ళు